ఇప్పుడు వినాయక చవితికి వినాయకుడు ముందు పెట్టి పూజలు చేసినటువంటి ప్రసాదం పెడితే మీరు తింటారా? నేను ప్రార్థన చేసుకుని తింటా, ఎందుకంటే నేను వినాయకుడిని నమ్మను కదా. నేను వినాయకుడి దగ్గర పెట్టిన ప్రసాదం నేను మీకు పెడతా, మీరు తింటారా? తింటాను అంటున్నాను కదా, తింటాను. ప్రసాదం గురించి కూడా మీలో కొంతమందికి ఉండొచ్చు. యంగ్ పీపుల్ అడుగుతారు ఈ ప్రశ్న, మీ చర్చికి వచ్చి మేము మీరు పెట్టిని తింటున్నాం కదా, మరి మా గుళ్ళో పెట్టిని ఎందుకు తినరు మీరు అని. మాకు అక్కడే కాలిపోతుంది వీళ్ళని చూస్తుంటే, మాకు అక్కడే చిరాకు వస్తుంది వీళ్ళని చూస్తుంటే, మాకు అక్కడే అసహ్యంగా అనిపిస్తుంది వీళ్ళని చూస్తుంటే అని చెప్పేటువంటి సహోదరులు కూడా ఉన్నారు. అయితే మేము పెట్టే పలహారం ఉంది చూసారా, అది మామూలు, అది పూజదేం కాదు. కొంచెం కాసింత బూందీ, కార బూందీ, టీ కూడికలు పెట్టుకుని కార బూందీని ఏమని చెప్పి పంచుతారు? పలహారం అని పంచుతారు. ఎక్కడి నుంచి వచ్చింది పలహారం? అది దేవుడిదండి, ఇది దేవుడి పలహారం. కార బూందీ దేవుడి పలహారమా? దేవుడు ఏమైనా ఎంగిల్ చేసి ఇచ్చాడా నీకు? కొట్టు మీద కొనుక్కు తెచ్చుకున్నావు 2 కేజీలు, వచ్చిన వాళ్ళకి అందరికీ పేపర్లో గుప్పుడు పోసేసావు. టీ పాలు కూడా కేంద్రం దగ్గర కొనుక్కు తెచ్చుకున్నావు. టీ పొడి వేసేసావు, చక్కెర వేసేసావు, టీ తయారు చేసావు, ఒక్కొక్కడికి ఒక గ్లాస్ ఇచ్చేసావు. ఇంకా గొప్ప విచిత్రం ఏంటంటే కొంతమంది మరియమ్మ బొమ్మ ముందు, యేసుక్రీస్తు బొమ్మ ముందు కూడా పెడుతుంటారు. ఆ పెట్టి పలహారం కళ్ళు కత్తుకుంది అంటే అందులోకి ఏమైనా పవిత్రత వచ్చేసిందా? కొట్టు మీద ఉన్నట్టే ఉందా? దేవుడి ముందు పెడితే దేవుడు తినేసాడా దాన్ని? ఆయన ఏమైనా ఎంగిల్ చేశాడా? టేస్ట్ చూసాడా? నువ్వు ఉప్పు చూసినట్టు కూర వండేటప్పుడు ఉప్పు చూస్తుంటారు కదా, కొంచెం గరిటతో తీసుకుని చేతి మీద వేసుకుని నాకి చూస్తుంటారు. అలా ఏమైనా ఉప్పు చూశాడా? టేస్ట్ చూశాడా? ఏం లేదే. అది పలహారం. అది మేము పెడతాం, మీరు తింటారు. మీ గుడికి వచ్చినప్పుడు మీరు పెట్టిన మేము తినం. ప్రతి విశ్వాసానికి, ప్రతి మతానికి కొన్ని ప్రాముఖ్యమైనవి, అతి పవిత్రమైనవి ఉంటాయి. మా చర్చిలో కూడా అతి పవిత్రమైనది ఒకటి ఉంది. ఆ అతి పవిత్రమైన దాన్ని ఇంగ్లీష్లో కమ్యూనియన్ అంటాం, తెలుగులో బల్ల అంటాం. అయితే ఆ బల్ల కార్యక్రమంలో మేము రొట్టె, ద్రాక్షరసం ఇస్తాం. ఆ ఇచ్చే ఆయన చాలా స్పష్టంగా చెప్తాడు, ఇది ఎవడ పడితే ఆవిడ తీసుకోకూడదు, బాప్తిసం తీసుకొని మారుమనసు పొందిన వాళ్ళే తీసుకోవాలి, వాళ్ళు కూడా బాగా ప్రార్థన చేసుకొని తీసుకోవాలి, తేడాగా తీసుకుంటే నువ్వు పోతావు అని కూడా చెప్తారు. అంత స్పష్టంగా ఉంటుంది. కాబట్టి అది పొర్రపాటును కూడా మీకు ఇవ్వం. పెట్టండి అంటే కూడా పోతావరా అని చెప్తాం మేము, ఇవ్వం. అది మాకే. అయితే అదే విధంగా మీకు ప్రసాదం ఉంది కదా, అది మీరే తినండి. మీరు పలహారం పప్పల గిప్పలు పెట్టండి, మేము తినేస్తాం. అర్థంటే ఈ డిఫరెన్స్ తెలుసుకుంటే కనుక మీకు మాకు గొడవ ఉండదు. మా ప్రసాదం మాకే, మా ప్రసాదాన్ని మేము బల్లా అంటాం, మా ప్రసాదాన్ని మేము కమ్యూనియన్ అంటాం. మీ ప్రసాదం మీకే, మీ ప్రసాదం మాకొద్దు, మా ప్రసాదం మీకు పెట్టం. విగ్రహార్పితం తినటం అనేది రైట్ కాదు, అది యెజబెలు బోధ అని ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం నుంచి చదివితే, నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీవు ఉండనీచుచున్నావు, జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. విగ్రహార్పితం తినడానికి ఒకని బోధ ప్రోత్సహిస్తుంది అంటే అది డేంజర్, అది మోసపరచు బోధ అని క్లియర్ గా చెప్పేశాడు. దేవతలకు అర్పించినటువంటి భోజనం తినమంటే నేను తినం. ఎవరైనా నాకు ఏదైనా పదార్థం తీసుకొచ్చి ఇస్తే నేను తినేస్తానండి. ఎందుకంటే వాడు ఎక్కడ పెట్టాడో నాకు అనవసరం, ఎక్కడ పెట్టాడేమో నాకు అనవసరం అండి. నేను పిచ్చి లాజిక్ లేని చూడను. ఇది దేవుడి సృష్టి కాబట్టి నేను తినేస్తానండి. దేవుడి సృష్టి అండి, నేను తినేస్తానండి. ప్రార్థన చేసుకుంటాను, తింటానండి. విగ్రహాల దగ్గర పెట్టింది కదా ఇది అన్నా సరే తినేస్తాను నేను. అందులో ఏమైనా ఉందా, ఇందులో ఏమైనా ఉందా, అందులో లేదు, ఇందులో లేదు, కాబట్టి నేను తినేస్తానని. అబ్బా ఏమి లాజిక్. మరి అట్లయితే 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువు. శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి, బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలువారు కారా? ఇక నేను చెప్పున్నదేమి? విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని అయినను, విగ్రహములలో ఏమైనా ఉన్నదని అయినను చెప్పేదనా? లేదు గాని. అంతవరకు తీసుకొని విగ్రహముల్లో ఏమీ లేదు, విగ్రహార్పితములో కూడా ఏమీ లేదు అని పౌలే అన్నాడు. కాబట్టి ఏమి ఉండదు ఇక తీసుకుంటే.
తీసుకోకపోతే అందులో ఏదో ఉందని మనం నమ్మినట్టు అయిద్దని ఒక లాజిక్ చెప్పారు, బోల్డ్ లాజిక్ ఒకటి. ఈ లాజిక్ని చూపించి తీసుకోపోతేనే అందులో ఏదో ఉందని మనం నమ్మినట్టు అయింది, తీసుకుంటే అందులో ఏమీ లేదని మనం నమ్మినట్టు అయింది. కాబట్టి అందులో ఏమీ లేదని మనం నమ్ముతున్నాం కాబట్టి తీసుకోవచ్చు. లేదు అని పక్కన గాని అన్నాడు. గాని అని తగిలిన ప్రతి దగ్గర ఒక గూని ఉంటుంది, జాగ్రత్త చూసుకోవాలి. అక్కడ లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు ఆ. దెయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. ఆ, మీరు దెయ్యములతో పాలివారవుట నాకు ఇష్టము లేదు. అంటే దీని అర్థం ఏంది నాయనా? విగ్రహంలో ఏం లేదు, విగ్రహార్పితం ఏం లేదు, నువ్వు తీసేసుకోవచ్చు అని చెప్పాడా? అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, వాళ్ళకి తెలియదు దేవుడు. నేను చెప్పలా, వాక్యంలో ఉంది, దయ్యములకే అర్పించుచున్నారు. మీరు దయ్యములతో పాలివారవుట నాకు ఇష్టం లేదన్నాడు. అంటే అర్థం ఏంటి? మీరు తీసుకోవద్దు బాబు అని చెప్పాడు. అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 19వ వచనం 28వ వచనం త్వరగా చూడు. కాబట్టి అన్యజనుల నుండి దేవుని వైపు తిరుగుతున్న వారిని మనం కష్టపెట్టక. అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 19వ వచనం. విగ్రహ సంబంధమైన అపవిత్రతను, ఆ. జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రికలు వ్రాసి స్వీకరించుటక విసర్జించుటక విసర్జించమని. రైట్. విగ్రహార్పితాన్ని తీసుకోవచ్చని ప్రజలను మోసగిస్తుంది అన్నాడు. అంటే విగ్రహార్పితం తినొచ్చు అనే బోధ మోసపరచు బోధ. విగ్రహార్పితం స్వీకరించవద్దు, విసర్జించాలి అన్నాడు. ఇన్ని వచనాలు స్పష్టంగా విసర్జించు, స్వీకరించవద్దు, అది దేవుని పాత్ర కాదు, అది మోసపరచు బోధ అని ఇన్ని వచనాలు చెబితే ఏం కాదండి, తినొచ్చు, విగ్రహార్పితం తినొచ్చు, ఏం కాదు అని ఒకడు బోధిస్తుంటే వాంత ఎలా ఏకీభవించాలండి? అలాంటి మనం అవాయిడ్ చేయాలి. వీ హ్యావ్ టు అవాయిడ్ ద థింగ్స్ దట్ కమ్ బిట్వీన్ అస్ అండ్ గాడ్, బట్ అదర్వైజ్ ఇట్ ఈస్ ఓన్లీ అ కల్చర్, ఇట్ డజంట్ మ్యాటర్. కానీ వాస్తవానికి వాళ్ళు కూడా చాలా సమయాల్లో ఎవరైనా ఏదైనా పెడితే తినరు. కార్తీక మాసంలో చాలా మంది వనభోజనాలకు వెళుతూ ఉంటారు. వనభోజనాల కంటే కుల వనభోజనాలు, ఫ్రెండ్స్ వనభోజనాలు, గార్డెన్ పార్టీస్. సో ఇలాంటి పార్టీస్ జరుగుతూ ఉంటాయి. ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా చాలా మంది హైందవ సోదరులు కూడా మాంసాన్ని తినరు, అంటే నాన్ వెజ్ తినరు. ఓన్లీ ఏం తింటారు? వెజిటబుల్ ఐటమ్సే తింటారు. ఈ టైంలో మీరు తీసుకెళ్ళి నాన్ వెజ్ పెట్టారు అనుకోండి, లేదా ఈ టైంలో మీ ఇంటికి ఫంక్షన్కి పిలిచి నాన్ వెజ్తో భోజనం పెట్టారు అనుకోండి, ఏమైంది తినమంటారు. అప్పుడు మరి మీరు ఇదేంటిది, మీ ఇంటికి వచ్చి మీరు పెడితే మేము తింటాం, మీరు ఎందుకు తినరు అంటే అది కరెక్ట్గా తప్పది. ఎందుకంటే అది వాళ్ళ విశ్వాసం, మనం గౌరవించాలంతే. అది వాళ్ళ విశ్వాసం. అంతెందుకు చాలామంది మాలధారణ చేస్తూ ఉంటారు. హైందవ సోదరులు చాలామంది మాలధారణ చేస్తూ ఉంటారు. ఆ టైంలో వాళ్ళు కూడా నీసు ముట్టుకోరు, నాన్ వెజ్ తినరు. నాన్ వెజ్ తినడం మాత్రమే కాదు, ఎవడు పడితే వాడు వండింది కూడా తినరు. వాళ్ళు ప్రత్యేకంగా ఒక మనిషిని పెట్టుకుని వండించుకొని తింటారు. వాళ్ళ నిష్ట చేసినంత కాలం కూడా ఎవడు పడితే వాళ్ళు తినరు. ఇంకా గొప్ప విచిత్రం ఏంటంటే ఎవడు పడితే వాళ్ళని ముట్టుకొని ఎవరు కూడా, నువ్వు టచ్ చేయకు, నన్ను దూరంగా ఉండంటారు. నువ్వు ముట్టుకోవద్దు నన్ను, నేను స్నానం చేసి వచ్చేసా, స్నానం చేసి మళ్ళీ ఇప్పుడు నువ్వు ముట్టుకున్నావు అంటే మళ్ళీ వెళ్ళి స్నానం చేయాలి. సో నువ్వు దూరంగా ఉండు, దూరం జరుగు అంటారు. సో ఇది కూడా మెయింటైన్ చేస్తారు వాళ్ళు. టచ్ చేయొద్దు అంటారు, ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. సో ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనేది వాళ్ళ విశ్వాసం. సో దాన్ని ఎవడు కూడా ఇదిగో మరి నువ్వెందుకు ఇలా చేసావని ప్రశ్నించకూడదు, ఎందుకంటే అది వాళ్ళ విశ్వాసం, అది వాళ్ళ విశ్వాసం. అలాగే క్రైస్తవులు కూడా కొన్ని తినడం మానేస్తే అది వాళ్ళ విశ్వాసం, అది వాళ్ళ విశ్వాసం. ఇప్పుడు వినాయక చవితికి వినాయకుడు ముందు పెట్టి పూజలు చేసినటువంటి ప్రసాదం పెడితే మీరు తింటారా? నేను ప్రార్థన చేసుకు తింటా, ఎందుకంటే నేను వినాయకుడిని నమ్మను కదా. నేను వినాయకుడి దగ్గర పెట్టిన ప్రసాదం నేను నీకు పెడతా, మీరు తింటారా? తింటాను అంటున్నాను కదా, తింటాను. నువ్వు చెడ్డ త్రోవలో ఉన్నావు, నేను నిన్ను ప్రేమిస్తున్నా కాబట్టి నిన్ను సరి చేసుకోమని చెబుతున్నా. పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును, ప్రేమించువాడు చెంపదెబ్బ. ఎస్, నేను నిన్ను లవ్ చేస్తున్నాను కాబట్టి నీ తప్పును సరి చేసుకోమని చెప్తున్నా నేను. ఇప్పుడు వినాయక చవితికి వినాయకుడు ముందు పెట్టి పూజలు చేసినటువంటి ప్రసాదం పెడితే మీరు తింటారా? నేను ప్రార్థన చేసుకు తింటా, ఎందుకంటే నేను వినాయకుడిని నమ్మను కదా. నేను వినాయకుడి దగ్గర పెట్టిన ప్రసాదం నేను నీకు పెడతా, మీరు తింటారా? తింటాను అంటున్నాను కదా, తింటాను.